ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం తల్లి. ఈరోజు మనం పుత్తూరుకి వెళ్ళే దారిలో టోల్గేట్ దాటడమే రహదారికి పక్కనున్నటువంటి శ్రీ 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 అంజేరమ్మ దేవస్థానాన్ని దర్శించుకోవడం అయితే జరిగింది. ఇంకా ఆలస్యం ఎందుకు, గుడి లోపలికి వెళ్దామా? ఇంకా మనం దేవాలయం లోపలికి వెళ్ళటమే ముందుగా మనకి దర్శనమిచ్చేది త్రిశూలం అండి, అమ్మవారి త్రిశూలం. అలానే ఇంకొద్దిగా ముందుకు వెళితే 2 అడుగులు వేస్తే అమ్మవారి పాదపద్మములు, పోతురాజు మనకి చక్కగా దర్శనమిస్తాయి. అమ్మవారు పాదపద్మములు, పోతురాజు చాలా వరకు చక్కగా దర్శనమిస్తున్నాయండి. అందరూ దర్శించుకోండి. అమ్మవారి త్రిశూలము చాలా గాంభీర్యంగా, చూడడానికి ఎంతో కళగా, అమ్మవారి ముఖ చిత్రాన్ని పోలి ఉన్నట్టే ఉంది. భక్తులు తాము పడేటువంటి ఐచ్ఛికమైన కర్మలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి బాధలు, అలాగే చేతబడి, బాణామతి ఇలాంటివి ఎన్నో కష్టాల నుంచి ఈ అమ్మవారు విముక్తి చేస్తుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసమండి. అలాగే ఈ అమ్మవారు ఇక్కడి నుంచి కదల్చడం అనేది అసాధ్యమని, అందువలనే ఇక్కడ తనకి గుడి కట్టి గుడిలో తనని నిలపమని, ఇక్కడ భక్తుల కలలో అమ్మవారు కనిపించి తను ఇక్కడ కొలువుదీరి ఉంటానని, ఇక్కడి నుంచి తనని వేరు చెయ్యొద్దని, ఇక్కడే తనని గుడి కట్టి నిలపమని చెప్పినట్టు చరిత్రలో చెప్తూ ఉన్నారు. అలాగే ఈ అంజేరమ్మ దేవస్థానాన్ని దర్శించుకొని ఇంకా అంజేరమ్మ దర్శనమైన తర్వాత మనకు దర్శనమిచ్చేది అమ్మవారి నాగశిరస్సులండి. అదే నాగపడిగలు. ప్రతి ఒక్క దేవాలయంలో నాగమ్మ లేని చోటు ఉండదు. ఈ అంజేరమ్మ గుడిలో పచ్చని వేప చెట్టు కింద మహాతల్లి శేషపానుపు పైన దర్శనమిస్తారండి. పక్కనే తన పరిచారికులతో కూడా దర్శనమిస్తూ ఉన్నారండి, నాగకన్యలతో. అమ్మవారి ముఖ చిత్రాన్ని ఎంత కలగా ఉందో